హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టమాటో పిక్కలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. క్వాలిటీతో టమాటో పండు మిర్చి అనమాట. ఇదైతే ముందుగా టమాటోలు బాగా వాష్ చేసి 2 డేస్ ఎండబెట్టుకోండి. ఓవర్ నైట్ మొత్తము సాల్ట్ పసుపు వేసి ఊరబెట్టేసి మళ్ళీ మరుసటి రోజు 2 డేస్ ఎండలో పెట్టేసేయండి. అది బాగా ఎండిన తర్వాత చింతపండు, టమాటో, పండు మిర్చి ఈ 3 కొలతలతో తీసుకొని మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి, జీలకర్ర, ఆవపిండి ఉంటుంది. అదే జీలకర్ర, ఆవాలు అంత పొడి మనకు తెలుసు కదా ఆవపిండి. ఈ ఆవపిండి, జీలకర్ర మళ్ళీ లైట్గా దంచి వేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లి దంచి వేసుకొని బాగా మిక్సీ పట్టేసి పండు మిర్చిని కూడా బాగా తడి లేకుండా మిక్సీ పట్టేసేయండి. ఈ మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. చింతపండు, టమాటో, పండు మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఇవంతా వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కొలతలతో. ఈ 3 కరెక్ట్గా తీసుకోవాలి. ఏమి తక్కువ ఎక్కువైనా మొత్తం పిక్కిలో పాడైపోతుంది. కాబట్టి పండు మిర్చి, చింతపండు, టమాటో ఈ కరెక్ట్గా కొలతలో తీసుకొనేసేయండి. ఇక్కడ నేను తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. పల్లి నూనె తీసుకున్నాను, ప్యూర్ పల్లి నూనె, జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, ఇంగువ, కొంచెం పసుపు. చూడండి, హై ఫ్లేమ్లో 5 మినిట్స్, మీడియంలో 10 మినిట్స్ పెట్టినాను. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కొంచెం పసుపు వేసి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనము టమాటోస్. ఇది అయితే నూనెలో వేసి బాగా మిక్స్ చేసేసినాను. చూడండి, ఇవంతా ఇది బాగా మిక్స్ చేసి నేను కొంచెం హైలో పెట్టేసినాను. ఆయిల్ కొంచెం మీరు మీడియంలో పెట్టుకోండి. అయినా ఏం మాడలేదులేండి. కానీ మనకి చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఆయిల్ బాగా పైకి స్మెల్ అని తెలిసిపోతుంది మనకి బాగా కుక్ అయిందా లేదా అనేసి. నేనైతే బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఎండలో ఒక 2 అవర్స్ పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. నాకైతే టిఫిన్స్కి మళ్ళీ దానికి బాగా యూస్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఆర్డర్ చేసుకోండి మీకు కావాలంటే.